టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేనెట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తున్నాను. ఇప్పుడు మీకు అంతా తెలుసు అన్న, నేను మళ్ళీ ఈ నీళ్ళతో మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ. మళ్ళీ ఏమి నాకు కంటెంట్ కాదన్నది. ఇవాళ నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు. నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వచ్చిందన్న. మీకు మా భార్య ఉద్యోగం చేస్తుంది బ్యాంకులో ఉద్యోగం చేస్తే నేను అడిగిన ఎందుకు లీవ్ పెట్టినామమ్మా అని అడిగిన. నేను బ్యాంకుకు పోతే నా బ్యాంకు కస్టమర్ కడుకోమన్న కార్యకర్తలు బ్యాంక్ వస్తారు అన్నది. ఏదో సమస్య కోసం వస్తారు. అన్న అక్క వదిన ఇవాళ సంజయ్కి చెప్పన్నా, ఏదో పని మీద చేస్తే బ్యాంకులు బాగా డిస్టర్బ్ అవుతుందని చెప్పి లాస్ట్కు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంది అన్న. ఇలా కార్యకర్తలు అందరూ నాకంటే ఎక్కువ భార్య దగ్గరకు పోతారు. వదిన పెళ్ళుంది, తృణమో ప్రణమో సాయం చేస్తుంది ఉంటే, వదిన బర్త్డే ఉంది, తృణమో ప్రణమో సాయం చేస్తుంది, వదిన హాస్పిటల్ ఉన్నాం, తృణమో ప్రణమో సాయం చేస్తారన్న. ఉంటే సాయం చేస్తుంది, లేకుంటే ఏదో రకంగా ఇప్పించిపోతుంది అన్న. కానీ ఇలా కన్న పేగు డిప్రెషన్లో ఉందన్న, ఏడ్చుందన్న, డిప్రెషన్ పోతుంది. కనీసం సంజాయించే అవకాశం లేకుండా ఇలా ఇబ్బంది పడుతుంటే, ఇలా మా కుటుంబం మీద పరోక్షంగా ప్రత్యక్షంగా ఇట్లా దాడి చేస్తుంటే ఇలా ఏ విధంగా ఒక తల్లి భరిస్తుందో ఒక్కసారి ఆలోచించుడన్న. తల్లడిల్లిపోతుందన్న, డిప్రెషన్లో పోతుందన్న. ఇలా లాస్ట్కు అవన్నీ చూస్తుంటే అరే ఒక్క సంఘటన, నా కొడుకు సంఘటన మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే 29 మంది ఇలా ఇంటర్మీడియట్ విద్యార్థులు, మైనర్ విద్యార్థులు ఇలా ఆత్మహత్య చేసుకుంటే మరి ఆ తల్లుల బాధలు ఎట్లుంటే ఇప్పుడు గుర్తొస్తున్నాయి అన్న. ఆ కష్టంలో కూడా వాళ్ళకు అండగా ఉన్న వ్యక్తి ఈ బండి సంజయ్ అన్న. ఒక అమ్మాయి